హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అయితే ఇక్కడ ఒక దగ్గర మష్రూఫ్ పార్క్ అని ఒకటి ఉన్నది. మొత్తం మన ఇంటికాడ దగ్గర జంగల్ ఉంటుంది. చాలా పెద్ద జంగలు. అన్ని చెట్లు పెట్టిరు ఇక్కడ. మొత్తం ముళ్ళ చెట్లే, వేరే చెట్లు ఏం కనిపించలేవు. కానీ పార్క్ అయితే సూపర్ ఉన్నది. మనం ఇంటికాడ వంటలకు పోతాం కదా, సేమ్ అలాగే ఇక్కడ ఇది గుర్రాలది షోరూమ్ కూడా ఉంది. అంటే గుర్రాల ట్రైనింగ్ ఇస్తారు. గుర్రాల పైన ఎక్కి కూడా పోవచ్చు. ఇది కూడా గుర్రమే, గాడిదే కాదు. ఇది చిన్న జాతికి చెందిన గుర్రం. చాలా మంచిగా ఉన్నది ప్లేస్ అయితే. 10 ధరం ఓన్లీ విజిట్. అది కూడా ఎంతమంది అన్నారా అని, ఓన్లీ కార్కి ఎంట్రీకి మాత్రమే తీసుకుంటారు ఫీజు, అంతే. చూడండి, మొత్తం జంగల్ ఇదంతా పార్క్. ఇక్కడ వంటలు కూడా చేసుకొని వచ్చి బంగారం వంటలు సూపర్ చేసుకొని ఇక్కడనే దావతులు చేసుకోవచ్చు. కానీ ఆల్కహాల్ అయితే అలౌట్ లేదని అక్కడ ఇంట్రెస్ట్లు ఉంది. కానీ తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు. కానీ చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సైక్లింగ్ కూడా ఉన్నది. ఇప్పుడు చూడండి, సైక్లింగ్ కోసం వేరే సపరేట్ తయారు చేసారు. సైక్లింగ్ చేసుకోవచ్చు. మొత్తం ఇక్కడికి వచ్చినామంటే ఒక జంగల్లకు కట్టెలకు పోతారు కదా, ఆ తరీగా ఉంటుంది అన్నట్టు. చాలా బాగుంది. పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఫ్రీ ఎంట్రీ. ఓన్లీ 10 ధరం అంతే. ఇక్కడ 10 రూపీస్ అంటే ఇంటికాడి ఒక 200 చిల్లర అయితే అంతే. కానీ చాలా బాగుంది. డస్ట్బిన్లు అక్కడ చూడండి, బార్బిక్ కూడా పెట్టేసారు. అక్కడ వండుకోవచ్చు. పొయ్యిలో కట్టెలు కూడా చేసుకొని వంటలు కూడా చేసుకోవచ్చు. పెద్ద పెద్ద దావతులు కూడా చేసుకోవచ్చు ఇక్కడ. చాలా బాగుంది. ఫ్రీ ఎంట్రీ. చూడండి, వాతావరణం కూడా చాలా చల్లగా ఉన్నది. వర్షం పడ్డది మొన్న పడ్డది. ప్లేస్ కూడా చాలా సూపర్గా ఉన్నది. ఇప్పుడు చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. కార్లని పార్క్ చేసేసారు. ఇదంతా ఓన్లీ మన కార్లో పోతున్నాం అంతే. కార్లో తిరగడానికి మ్యాక్సిమం ఒక 15 నిమిషాలు పట్టింది. ఈ మొత్తం ఒక రౌండ్ వేయడానికి కార్లో. దిగి నడవాలంటే మ్యాక్సిమం ఒక 2 గంటల చిల్లరనే పడుతుంది. ఓళ్ళు ఎట్లా పోతారో కూడా తెలియదు. అండ్ ఇక్కడ ఒక దగ్గర తాడు ఉంటుంది కదా, ఇక్కడ దాన్ని ఏమంటారో తెలియదు మనకు. కానీ మీద ఆ స్తంభంకి వెళ్ళి ఈ స్తంభం దాకా వెళ్తారు కదా, అది కూడా ఉంది ఇందులో. దానికి సపరేట్ మనీ. ఇక్కడ వండుకుంటారు వీళ్ళంతా. చూడండి, పెద్ద పెద్ద గార్బేజ్ స్కిప్లు కూడా పెట్టేసారు. ఇవన్నీ కార్లు ఇక్కడికి వచ్చి వీళ్ళంతా వండుకుంటారు అటు చెట్లల్లో. చాలా సూపర్ ఉంది ప్లేస్. ప్రశాంతంగా ఉన్నది. ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చిందంటే సూపర్ ఉంటుంది. ఈ పార్క్ పేరు వచ్చేసి మష్రఫ్ పార్క్. ఇది దుబాయ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అడ్రస్. ఇది సిటీ సెంటర్ ఉంటుంది, మర్దిఫ్ సిటీ సెంటర్. దాని బ్యాక్ సైడ్ ఏరియా వెళ్తే కవనీజ్ ఏరియాకు ఆ రూట్లో ఉంటుంది. ఇది సీదా పోతే మన సేమ్ దుబాయ్ సఫారీ పార్క్ అని ఒకటి ఉంటుంది. దాని బిహైండ్ ఏరియా, దాని బ్యాక్ సైడ్ ఏరియా ఉంటుంది పార్కు. చాలా బాగుంది ఫ్రెండ్స్. పక్కనే క్రొకోడైల్ పార్క్ అని కూడా ఉన్నది, ముసళ్ళది. అక్కడికి వెళ్ళాలంటే అది 50 ధరం, అంటే 50 రూపాయలు. దీనికైతే 10 రూపాయలు అని ఇటు వచ్చినాం. ఇదైనా కూడా చాలా సూపర్ ఉంది ప్లేసు. ఇక్కడికి వచ్చేసి ముంగడ కార్లు పోతున్నాయి. ఇక్కడ ఉంది కదా, ఇది గుర్రాలది అన్నట్టు ఏరియా. ఇదంతా గుర్రాలను కట్టేసారు ఇలా. దానికి ఫుడ్ గుర్రం ఎండుగడ్డే తింటుంది. మన ఇంటికి లెక్కనైతే కట్టేసారు. వాటికి సపరేట్ క్యాబిన్లు పెట్టేసారు. ఆ క్యాబిన్లలోనే ఉన్నాయి మొత్తం ఇవి. చాలా సూపర్ ఉంది ప్లేసు. ఇది ఎంత హైట్ ఉంది చూడండి. నేను దాని కాళ్ళ కాడికి అత్త కావచ్చు అంతే. కానీ చాలా సూపర్ ఉంది. బాగా స్ట్రాంగ్ ఉన్నాయి గుర్రాలు. అటు ఇంకా ముంగటికి పోదాం. గుర్రాల షోరూమే ఉన్నది ముంగట. ఒక మ్యాక్సిమం ఒక 50 గుర్రాల దాకా ఉంటాయి కావచ్చు. చూడండి, ఇది కూడా గుర్రమే. అటు ముంగట ఇంకా తాంబేళ్ళు, పిట్టలు కూడా ఉన్నాయట, కోళ్ళు, రకరకాల ఇండ్లు. ఇంటర్నేషనల్ ఇక్కడ సఫారీ ఎత్తుండు గుర్రం మీద. ఆడు ముంగడ పోతుండు. అదని కూడా టికెట్ ఎక్కించుకొని దింపాలంటే. చాలా మంచిగా ఉంది ప్లేస్ అయితే. చూడండి, మెల్లగా దీని మీద ఎక్కి పోదామంటే కూడా పైసలే. చిన్న టికెట్. మనం అలా పోతున్నాం. అడిగిన వాళ్ళని అడిగితే ఫ్రీ అన్నారు చూపించడానికి. ఏం పర్లేదట. ఏరియా అయితే సూపర్ ఉన్నది. అందులో గుర్రాలతో ఆడుకుంటారు. ఇక్కడ కూడా డస్ట్బిన్లు ఇవన్నీ పెట్టేసారు. అక్కడ కోచ్ గుర్రాలకు మీద ఎక్కి తిప్పడానికి అందులో కోచ్ కూడా ఉన్నాడు.
తను వీడియోలు తీస్తుండు. ఇంట్లో మొత్తం గుర్రాలు ఉన్నాయి ఫ్రెండ్స్. స్మెల్ అయితే సేమ్ మన బర్ల కుట్టం లెక్కనే ఉన్నది. ఇంటికాడ మన ఆవుల బర్ల కుట్టం ఎట్లుంటుంది అదే స్మెల్ మొత్తం. ఇక్కడ ఒకటి వర్కౌట్ కోసం పెట్టినట్టున్నారు. నేను ట్రై చేస్తున్నా. మనకు అంతగానం ఏం లేదు కానీ చిన్నగా అలా ట్రై చేసిన. మీదికి ఎక్కి ఎటు పోవాలని ఏం అర్థం కాలేదు. కొద్దిగా స్లిప్ అయినా కూడా కష్టమే ఫ్రెండ్స్. ఈ ప్రయోగాలు ఎక్కడ చేయకూడదు. మనకు రాని నేర్చుకుంటూ కష్టమే. దానికి సపరేట్ కోచింగ్ తీసుకుంటే బెటర్. కొద్దిగా స్లిప్ అయినా కూడా పడతాం. కానీ బాగా అనిపించింది ఈ ఎక్సర్సైజు, ఇవి ఎక్కుడు దిగుడు. చిన్నప్పుడు ఎక్కి మీదికి ఎక్కి ఇట్లా దొంగ కానీ ఇప్పుడు ఏడా కదా. చాలా సూపర్ అనిపించింది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇటు అక్కడికి వెళ్ళి కింది దిగినాం. తర్వాత మెల్లగా అటు నడుచుకుంటే పోయినాం ఇక జంగల్లోకి వెళ్ళి. ఇది ఇల్లు ఒకటి. అందులోకి పోయి చూసిన అందులో ఏం లేదు, ఓన్లీ ఖాళీగా ఉన్నది. ఇది ఒక దేశం ఇల్లు. అయితే నాకు కొత్తలో ఇది మస్జిద్ ఏంటిది ప్రేయర్ రూమ్ అనిపించింది. కానీ ఒక కంట్రీకి సంబంధించిన స్టైల్ ఇల్లు కట్టిర్రు అన్నట్టు. ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇంటర్నేషనల్ హౌజెస్ అని ఉన్నాయి. నేను చూపిస్తాను ముంగట్టుకున్నాయి. ఇది బయట ఏరియా అంతటా అయితే వండుకుంటారు. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడు, ఇవన్నీ ఇండ్లు. అటు జపాను, ఇటు చైనా. ఇది చూడండి, అవి ఓన్లీ చూడడానికి, అంటే ఏ కంట్రీలో ఏ రకంగా ఉన్నాయి ఇండ్లు అని వాళ్ళు ఇక్కడ చూపించడానికి ఇలా పెట్టేసారు అన్నట్టు. ఇది ఒక రకం ఇల్లు. బాగుంది ఫ్రెండ్స్. ఇది అరబీలో రాసిర్రు, ఏం అర్థం కాలే. చూడండి, ఇందులో ఏం లేదు, ఓన్లీ ఖాళీగానే ఉంది. కానీ అవుట్ సైడ్ నుండి ఏ కంట్రీలో ఇల్లు ఏళ్ళు ఉంటాయని ఇలా పిట్టలు గూర్లు కూడా పెట్టుకున్నాయి ఇదే ఇంట్లో. ఈ క్లీనర్లు వచ్చి క్లీన్ చేస్తారు, కానీ అయినా కూడా ఉంచుతారు. ఇది ఒక రకమైన ఇల్లు. చాలా బాగున్నాయి. మనం ఏ కంట్రీకి పోకుండా అట్లీస్ట్ ఇక్కడికి వచ్చినామంటే తెలిసిపోతుంది ఎక్కడ ఎటువంటి ఇండ్లు ఉన్నాయి అన్నది. ఇది క్లీనర్ క్లీన్ చేస్తుండు. టైం వచ్చి క్లీన్ చేసేటట్టు ఉన్నారు. ఇళ్ళ లోపలికి పోయి చూపిస్తున్నా. ఏం లేదు, అంత డొల్లనే. బయట నుంచే లుకింగ్ కంట్రీకి ఇల్లు ఇలా ఉంటుందని. కంట్రీ పేరు ఇక్కడ అన్ని బయట బోర్డు రాసి పెట్టిరు, ఏ ఇల్లు ఇవ్వలేదనేది, అంటే ఏ కంట్రీకి సంబంధించిన ఇల్లు అని. చాలా బాగుంది ప్లేస్ అయితే, చాలా సూపర్ ఉంది. వాతావరణం అయితే గిట్ల ఎంజాయ్ చేస్తాం అనుకోలే, ఎప్పుడు రాలేను. ఇవన్నీ అటువంటి ఇక్కడ ఉన్నాయి చూడండి, ప్రతి ఒక్కటి ఒక్కొక్క కంట్రీకి సంబంధించిన స్టైల్లో ఇల్లు కట్టుకున్నారు అన్నట్టు. కట్టి ఇక్కడ పెట్టేసారు చూడడానికి, విజిటర్లు వచ్చి చూడడానికి. ఇది జపనీస్ హౌస్ అట. జపనీస్లో ఇట్లా గడ్డితో ఉంటుంది అన్నట్టు ఇల్లు. బాగుంది. లోపల అయితే మొత్తం ఖాళీయే, ఓన్లీ బయట నుంచి అయితే చూడడానికి చాలా లుకింగ్ ఉన్నాయి. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క లెక్క పెట్టారు. అక్కడ అవి ఉన్నాయి, అటు కూడా ఉన్నాయి ఇండ్లు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ప్లేస్ అయితే. వచ్చి చిన్న పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్లో. చూడండి, ఇది కూడా ఒక సముద్రంలో ఇల్లు కట్టుకున్నట్టు ఉన్నది. ఇది ఏ కంట్రీదో చూద్దాం వెళ్ళి. ఇది తాయి దేశానికి సంబంధించిన హౌస్. సముద్రంలో బ్రిడ్జి కట్టి అక్కడికి వెళ్ళి హ్యాండ్లకు పోయి లోపల ఇల్లు. ఈ కింద మొత్తం రాళ్ళు వేసేసారు, ఒక సముద్రం లెక్క. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. చాలామంది విజిటర్లు వచ్చారు. చిన్న పిల్లలు అయితే మొత్తం ఆడుకుంటారు ఇక్కడ. ఇటువంటి ప్లేస్లలో అయితే వాళ్ళకు కూడా, ఫ్యామిలీకి కూడా కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఇండోనేషియన్ హౌస్ ఇది. ఇంట్లో ఏం లేదు, ఇంత చిన్న హౌస్లో ఎలా ఉంటారన్న డౌట్ వచ్చింది. చిన్న దర్వాజాలు ఓన్లీ చూడడానికి పెట్టారు. మేజర్లో అయితే వాళ్ళ అక్కడ పెద్దగా ఉంటాయి కావచ్చు ఇండ్లు, అంతా మనకు ఐడియా లేదు కదా.
ఇక్కడైతే ఎగ్జాంపుల్ చూపిస్తారు వాళ్ళు మనకంతే డెమో. ఇవన్నీ ఇలావే ఆడుకోవడానికి ప్లేసెస్, పార్టీలు చేసుకోవడానికి. చూడండి వీళ్ళంతా తిరుగుతుర్రు ఇక్కడ. ఇక్కడ సైన్ బోర్డు కూడా ఉన్నది, గైడెన్స్, రూల్స్, రెగ్యులేషన్స్, ఏం చెయ్యాలి ఏం చెయ్యొద్దు అని ఇక్కడ రాసిర్రు అన్నట్టు. ఆల్కహాల్ ఒకటి ఉంది, అవన్నీ ఇక్కడ రాసేసారు. పిల్లలు ఆడుకోవడానికి ప్లేసెస్ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీస్ చాలా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక్కడ కొనుక్కొని తినడానికి ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉన్నాయి, చాలా బాగుంది. ఇక్కడ కొద్దిగా ముంగటికి వెళ్తే ఏమో పక్షులు ఉన్నట్టున్నాయి, వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో. ఈ తాటి చెట్లు చూడండి ఫ్రెండ్స్, తాటికాయలు అయితే ఏం లేవు, కానీ చెట్లు అయితే మామూలు హైట్లో, మన ఇంటి కాడి కంటే ఇంకా రెట్టింపు హైట్ ఉన్నాయి. ఇవి గాలి వస్తే ఎరుగాయో తెలియదు కానీ చాలా సన్నగా ఉన్నాయి, పొడి ఉన్నాయి. ఇది చూసిర్రా ఫ్రెండ్స్, తుమ్మ చెట్టు, తుమ్మకాయలు. ఇంటికాడ మేకలు బంగారములు కాస్తాయి. ప్లేస్ అయితే చాలా మంచిగా ఉంది. ఇక్కడ ఓన్లీ తుమ్మ చెట్లు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు, మొత్తం సర్కార్ తుమ్మలు, తుమ్మ చెట్లు ఇవే ఉన్నాయి. వీటిలకు నాకు తెలిసి వాటర్ ఎక్కువ అవసరం ఉండే కావచ్చు, అందుకోసమే మొత్తం ఇవే పెట్టేసారు ఈ జంగల. ఇందులో మొత్తం కోళ్ళు, బాతులు, పావురాలు, అక్కడ ఒకటి టర్కీ కోడి అని ఉన్నది. ఇందులో ఈ పక్షులు ఉన్నాయి. చుట్టూ జాలి పెట్టేసారు, అందులో పారేసారు వీటిని. ఎంత కూడు పెడితే కథం చల్ల పడతాయి, చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి పుంజు వండు ఉన్నది, తిన్నది పన్నది. మన జాతి కోళ్ళు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి. ఇక ఒక ఇంటికి దగ్గర ఉన్న ఫీలింగ్ వచ్చేసింది. ది బార్న్ అంట, ఇది ఒక జూ లాగా ఉన్నది. ఇక్కడ గాడిద ఉన్నది. మనల్ని మత్తు మంది తిడుదురుగా, గాడిద లెక్క ఎందుకు చెప్తున్నాయి. ఇక్కడ 3 గాడిదలు ఉన్నాయి మనకు సంబంధించినవి. ఇక్కడ ఒకటి ఉన్నది పక్కకు, ఇది ఎవరిని ఏమంటలేదు, అందరు ముట్టుకుంటారు దీన్ని వచ్చి. అవి దూరంగా ఉన్నాయి అక్కడ, మనని చూసి మనోడు వచ్చిండు అనుకుంటారు కావచ్చు అవి. ఇక్కడ కూడా ప్లేస్ బాగానే ఉంది. అక్కడ ఒక పిల్లి ఉన్నది, పిల్లలు చేసినట్టున్నది, వాటితో పడుకుంది. ఇక్కడ ఇది దాని పిల్లలు ఉన్నాయి పక్కకు, అక్కడ ఆడుకుంటున్నాయి మంచిగా. చిన్న జూ. ఇక్కడ మేకలు, ఇవి అడవి ఉంటాయి కదా ఆ మేకలు, ప్లస్ ఒకటి దాన్ని జింక అంటారా, దీని పేరైతే తెలియదు కానీ జింకనే అనుకుంటున్నా. ఇందులో అది కూడా ఉన్నది. అటు ముంగటికి పోతే తాబేళ్ళు ఉన్నాయి. ఇంత పెద్ద తాబేలు అయితే నేను ఇంతవరకు చూడలేను. అది మ్యాక్సిమం 10 kg దాకా ఉంటుంది కావచ్చు, 10 కిలోల మీదనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందులో అయితే ఏం లేదు, ఇదంతా ఖాళీగానే ఉన్నాయి జూ. ఇక్కడ ఒకటి తాబేలు ఉన్నది ముంగట, చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద తాబేలు. ఇది మొత్తం రంబాలనే ఉన్నాయి. వీటికి యాక్చువల్లీ నీళ్ళు కావాలి కదా, నీళ్ళు అయితే ఎక్కడ కనిపిస్తలేవు. ఇవి ఆకులు తింటున్నాయి. మన కాలీఫ్లవర్ ఉంటుంది కదా ఆ ఆకు తింటున్నాయి. వీళ్ళు ఇక్కడ అందరు తినబెడుతున్నారు. ఇది చూడండి, ఇది ఒక 15 కిలోలు ఉంటుంది కావచ్చు. ఇక్కడ చిన్న తాబేలు ఉన్నది, చాలా మంచిగా ఉంది. వీళ్ళందరూ ఆకులు తినబెడుతున్నారు, అది తింటుంది. 4-5 ఆకులు ఇప్పటికే తినేసింది అది. ఇక్కడ దీనికి ఆకు పెడితే ఇది సప్పుడు ఎత్తలేదు, చిన్న పాప ఉన్నట్టుంది. దాని మీద చీమలు భీమలు ఏవి వారినా దానికి ఏం ఏర్పడతలేదు. చూడండి ఫ్రెండ్స్, పెద్దది ఇది, ఒక 15 కిలోలు ఉంటుంది కావచ్చు, చాలా హెవీగా ఉన్నది.
దాన్ని ముట్టుకున్నా కూడా ఏమంటలేదు. మనోడు వచ్చేసిండు, దీన్ని ముట్టుకున్నా కూడా ఏమంటలేడు వీడు. గాడిద పేరు. ఇంటికాడ గాడిద పాలు తినే అంటారా? మగ గాడిదలు ఉన్నట్టు ఇది. దీని శరీరం మొత్తం ఖరాబ్ అయింది, స్కిన్ పూరం తూసిపోయినట్టుంది. గాడిదలు ఉన్న కాడ ఉండగా ఇక్కడ చూడండి తాడి చెట్లు ఎట్లున్నాయో. మొత్తం ఇవి స్టైల్కి సంబంధించినవి, కాయలు కాయాయి. అంటే మొగ తాడి చెట్లు అంటారా తెలియదు, కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఒక రోజు ఈజీగా గడిచిపోతుంది ఇక్కడికి వచ్చేసినామంటే. చాలా బాగుంది ఫ్రెండ్స్. రామచిలుక ఇక్కడ కనిపించేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.